మేడ్చల్ జిల్లా సామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తూముకుంటలో తెల్లవారుజామున చోరీ జరిగింది. రాజీవ్ రహదారి పక్కన ఉన్న కృష్ణ జ్యువెలరీ షాప్ లో విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు దుండగులు. షాప్ లో 48 తులాల బంగారం, 80 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు షాపు యజమాని. చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు మేడ్చల్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ శామీర్పేట పోలీస్ లిమిట్స్లో తుమ్కుంట విలేజ్లో మెయిన్ రోడ్ పైన కృష్ణ జ్యువెలరీ షాప్ అని ఒకటి ఉంటుంది. దానిలో మిడ్ నైట్ అంటే 1:38కు ఎంటర్ అయ్యారు షట్టర్ లిఫ్టింగ్ చేసి అన్నోన్ పర్సన్ 3 మెంబర్స్. సో దీనిలో ఒక గోల్డ్, తర్వాత క్యాష్, తర్వాత స్టీల్ కూడా పోయినాయి. సో మా సిటీ గారు కూడా బల్లా డిస్కో విజిట్ చేశారు. మా సిటీ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మేము కూడా విజిట్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 అఫెండర్లను వచ్చినట్టు కనబడతా ఉంది. ఆల్రెడీ ఒక దాదాపు 10 టీంలు ఫామ్ చేసినాం. సో వాళ్ళు వాళ్ళనే పట్టుకుంటాం. సో నేను కూడా మళ్ళీ చెప్తాను ఎంత పోయింది అనేది అంటే వాళ్ళు చెప్తా ఉంటే 45 తులాలు గోల్డ్ 45 తులాలు గోల్డ్, 18 కేజెస్ సిల్వర్ అని, దాని తర్వాత ఒక 1.5 lakh క్యాష్ అని చెప్తా ఉన్నాను. పూర్తిగా వెరిఫై చేస్తాం. సో అదేవిధంగా కేసు రిజిస్టర్ చేస్తాం. ఆల్రెడీ టీం కూడా ఫామ్ చేస్తాం. తర్వాత మా ఏసీబీ పేట్ బషీరాబాద్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహ, తర్వాత డిఐ నరసింహరాజు,